దేవుడు అనేది ఒక నమ్మకం. భగవద్గీత అనేటటువంటి దాంట్లో ఉన్న సారం ఒక జీవన విధానం. హిందుత్వం అనేటటువంటి నడవడిక, క్రమశిక్షణ, బాధ్యతాయుత తత్వం, శ్రమించే తత్వం, పర్యావరణ ప్రేమ, ప్రేమ, అభిమానం, ఇలాంటి ఆప్యాయత ఇవన్నీ కూడా మత ధర్మ ఆచరణలో నుంచి వచ్చినటువంటివి. ఇవి ఆచరించినటువంటి వాళ్ళ మనస్తత్వాలలో ఉండేటటువంటి ఫెమినిజం అందామా, రౌడీయిజం అందామా, అరాచకం అందామా, ఈవెన్ రౌడీయిజం చేసేవాడు కూడా వెళ్ళి దండం పెట్టుకుంటాడు. ఎందుకని? ఒక ధైర్యం. దేవుడు అనేటటువంటిది ఒక ధైర్యం. ఆ ధైర్యాన్ని ఇచ్చేటటువంటిది భగవంతుడైతే ఆ భగవంతుడి యొక్క స్వరం భగవద్గీత. మనిషి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు, ఎందుకు ఎదుర్కొంటారు, దానికి సంబంధించి ఎలాగా మానసికంగా దృఢంగా ఉండాలి. పోనీ ఇవాల్టి సైన్స్ పరిభాషలో చెప్పాలి అంటే ఇది ఒక సైకలాజికల్ కౌన్సిలింగ్. అర్జునుడు డీలా పడిపోయి మంచి ఆయుధ సంపన్న శక్తివంతుడై ఉండి శత్రువుల్ని అయినటువంటి వాళ్ళందరూ తన బంధువులు అన్నప్పుడు, మానసికంగా కుంగిపోయినప్పుడు, నీ పని నువ్వు చేయి, వాడు నీ బంధువా నీ స్నేహితుడా అని చూడబాక, డ్యూటీ చేసేటప్పుడు అన్నటువంటిది. ఇవాళ రోజున అన్ని రంగాలు, ప్రభుత్వ రంగంలో అదే కదా మనం కోరుకునేది, రాజకీయ రంగంలో అదే కదా మనం కోరుకునేది. అంటే అది మన మెదళ్లలో ఎంతగా వ్యాపించి ఉన్నది చూడండి. అట్లాగే నీ పని నువ్వు చెయ్యి, నీ పనిలో ఎదురయ్యేటటువంటి కష్టం, నష్టం, లాభం నాకు వదిలేసి, అంటే నీ కర్తవ్య నిర్వహణ నువ్వు చెయ్యి అన్నటువంటి భగవంతుడి యొక్క సూచన. అదే కదా వాళ్ళు మనందరిని నడిపిస్తోంది. ఓ ప్రాబ్లం రాగానే మనం అక్కడితో ఆగిపోతామా జీవితం? లేదే, పరిగెడతాం, ఇంకా పరిగెడతాం, ఇంకా పరిగెడతాం. అది భగవద్గీత చెప్పేది. ఆ భగవద్గీత గురించి మన జీవితాలతో సంబంధం లేదు అంటే కరెక్టే. స్కూలు పుస్తకాలకు మళ్ళీ ఉండదు అది, లేదా మార్కు లిస్టులకు మళ్ళీ ఉండదు అది. భగవద్గీత అనేటటువంటిది జీవనాన్ని నడిపించేది. జీవితానికి సంబంధించినటువంటి గమనంలో ఎదురయ్యే సవాళ్ళని గురించినటువంటిది అధిగమించడానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక సూచన. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమైనా ఉందా? అంబేద్కర్ గారి రాజ్యాంగం అద్భుతం, మన పరిపాలనా విధానానికి అది అద్భుతం, మన జీవన విధానానికి అది ఒక అవకాశం కల్పించింది. ఇలాంటివి చెప్పుకోవచ్చు, తప్పులేదు. కానీ దానికి దేవుళ్ళను దూషించాలా? అటు అల్లాని, ఇటు ఈ భగవంతుని. టీటీడీ బోర్డు మెంబర్ క్షమాపణ అయితే చెప్పాడు, ఇటు బీజేపీ వాళ్ళు నిలదీశాక భారతీయ జనతా పార్టీ మిత్రపక్షం అయి ఉండి నిలదీసింది. బట్ ఆయన క్షమాపణ చెప్పేటప్పుడు కూడా దీని వెనకాల వైసీపీ కుట్ర ఉందంటేనే వింతగా ఉంది.